మా బాబు పేరు శశికాంత్ సార్. శశికాంత్ మా బాబు పేరు. బాబు ఖాళీ గ్రౌండ్లో మా ఇంటి బ్యాక్ సైడ్ ఆడుకుంటుండగా అదే మా ఇంటి స్థాలగాల వాళ్ళు మాత్రం 30 మంది 40 మంది వచ్చి కొట్టడం వల్ల మనస్తాపం చెంది బాబు పురుగుల మందు తాగడం జరిగింది. అలాగే ముందు ఏం జరిగిందంటే కిరాణా షాప్ కానీ వెళ్తుంటే బాబుని ఆపేసి అక్కడ 30 మంది 40 మంది కొట్టడం జరిగింది. అలాగే మేము 9 మంది బాబు కొట్టింది కూడా స్టేట్మెంట్ ఇచ్చారు హాస్పిటల్లో. కానీ ఎవరిని కూడా ఒక్కరిని జైల్లో వేసాము అంటున్నారు. అది నిజమే ఎంతవరకు అబద్ధం ఎంతవరకు మాకు తెలియదు సార్. కానీ మాకు ఎలాగైనా న్యాయం జరగాలని మేము ఇక్కడ వరకు ఎస్పీ వరకు సార్ వరకు వచ్చాము. కానీ ఒకటి మాకు న్యాయం అయితే జరగట్లేదు. మళ్ళీ ఇంటికి వచ్చి బేరాలాడి సీఏ గారు ఎస్ఐ గారు కూడా ఇంటికి వచ్చి బేరాలాడి మళ్ళీ స్టేషన్ కూడా పిలిపించి డబ్బులు ఇచ్చేస్తామమ్మా పిల్లలు రాడు కదా ఇంకా మర్చిపోండి అనే మాటలు కూడా అంటున్నారు సార్. ఇది ఎంతవరకు న్యాయం మాకు ఏం అర్థం కావట్లేదు. మాకు ఎలాగైనా సరే డబ్బులు వద్దు కానీ మా బాబుకి ఎలాగైనా న్యాయం జరగాలి. అందరూ కూడా జైల్లోకి వెళ్ళాలి సార్. ఇది మాత్రం మేము కోరుకుంటున్నాం. ఈరోజు శశికాంత్ జరిగిన అన్యాయం చాలా దారుణంగా ఒక రకంగా హత్య చేసినట్టేనండి. ఇది 6గురు వచ్చి హ్యాండ్లింగ్ చేసి ఎఫ్ఐఆర్లో చేసినా సరే ఈరోజు కూడా అరెస్ట్ చేయలేదు సార్. ఇది రాజకీయంగా వెనకాల ప్రభోబలం ఉంది కాబట్టి ఇక్కడ అగ్రకులాలు ఆధిపత్యం చెల్లుతుంది. ఎంబీసీ కులాలకి వెనకదొక్కుతున్నారు. తప్పు చేసినా సరే వాళ్ళు బయటికి తిరుగుతున్నారు. అసలు అన్యాయం జరిగిన వాళ్ళు ఏంటంటే కుమిలిపోయి ఆ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా సంఘం తరపున మాది అనకాపల్లి జిల్లా యాత సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షుని కూడా చేస్తున్నాను సార్. మా సంఘం తరపునే మాకు వచ్చి తెలియపరిచారు. మాకు ఇలాగ అన్యాయం జరిగిందంటే మా సంఘం తరపున అన్ని గ్రూపులకి రోల్ చేసిన తర్వాత ఒక్క ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు నిన్న ఈ రోల్స్ అయిన తర్వాత ఇప్పుడు వరకు ఉన్న 6గురు తిరుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే బేరసారాలు ఆడుతున్నారు. ఆ డిపార్ట్మెంటు ఈ పొలిటికల్ లీడర్స్ బేరసారాలు ఆడుతున్నారు. పోయి ప్రాణం ఎలాగా పోయింది కదా మీరు ఏదో ఒక తీసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది మా సంఘం ఖండించాం. రానున్న రోజుల్లో ఇక్కడ న్యాయం జరగకపోతే రానున్న అమరావతిలో కూడా 10 రోజులు టైం ఇచ్చి అమరావతిలో డీజీపీ గారిని కలుస్తామని మీ సంఘం సభాముఖంగా తెలియపరుస్తున్నాం. అదే పరవాడ మండలం తానాం గ్రామానికి చెందినటువంటి రాయుడు శశికాంత్ అనే బాలుడు గత 19వ తారీఖున పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. ఆయన చికిత్స నిమిత్తం కేహెచ్లో జాయిన్ చేసిన తర్వాత పోలీసు వారు వచ్చి బాలుడిని విచారించారు. విచారించిన తర్వాత బాలుడు స్పష్టంగా నేను ఏ పరిస్థితుల్లో ఈ గడ్డి మందు తాగాను, దీనికి కారణం ఎవరనేది ఆయన మరణ వాంగ్మూలంలోనే పోలీసులు చెప్పడం జరిగింది. తర్వాత మరుసటి రోజు ఆ బాలుడు చనిపోవడం జరిగింది. బాలుడు చనిపోయిన తర్వాత ఆ బాలుడు తండ్రి అయినటువంటి రాయుడు శ్రీనివాస్ పరవాడ పోలీసులకి కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు ఆ యొక్క కంప్లైంట్పై 9 మంది ముద్దాయిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ వెంటనే పోలీసులు స్పందించి 4గురిని స్టేషన్కి రప్పించడం, ఈ క్రమంలోనే పోలీసులపై రాజకీయ ఒత్తిడి తీవ్రంగా రావడం వల్ల పోలీసులు ఆ నిందితుల్ని విడిచిపెట్టడం జరిగింది. అయితే అప్పటి నుంచి పాపం బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి నా కొడుకు మరణానికి కారణమైనటువంటి వ్యక్తుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోమంటే పరవాడ సిఏ గారు రాజకీయ ఒత్తిడికి లొంగి ఈ యొక్క కుటుంబానికి అన్యాయం చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఈ జిల్లా యాత సంక్షేమ సంఘం నాయకులను ఆశ్రయించడం, జిల్లా యాత సంక్షేమ సంఘం నాయకులు వాళ్ళకు అండగా ఉండడానికి నిర్ణయం తీసుకొని ఈ కుటుంబాన్ని న్యాయం చేయమని ప్రభుత్వానికి అర్జీలు పెట్టడం జరిగింది. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించబోయేసరికి మరి మిత్రులు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల జిల్లా అధికారులు స్పందించి ఆ యొక్క నిందితుల్లో ఎవరైతే ఏమని ఉన్నారో ఆయన్ని మొన్న అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేయమని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులంతా కూడా ఈరోజు పోలీస్ అధికారులకి విన్నవించడానికి ఈ యొక్క వేదిక మీద రావడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, చట్టం ముందు అందరూ సమానమైనది రాజ్యాంగం చెప్తుంది. కానీ ఆచరణకు వచ్చేసరికి చట్టం ధనిక వర్గాలకి చుట్టంగా మారుతుంది, పేదవాళ్ళకి ఆవేదన అరణ్యరోధనగా మిగులుతుంది. చట్టాన్ని అమలు చేయవలసినటువంటి అధికారులు ప్రేక్షపాత్ర వహిస్తున్నారు. రాజకీయ ఒత్తిడికి లొంగిపోయి వాళ్ళ యొక్క సీట్లు ఎక్కడ కదులుతాయనే యొక్క భయంతో రాజకీయ నాయకులు ఒత్తిడికి లోనైపోతున్నారు. తద్వారా పేదలకి, అణగారిన వర్గాలకి తీరని అన్యాయం జరుగుతుంది. ఈ ప్రజాస్వామ్యంలో అందరినీ సమానంగా చూడవలసినటువంటి ప్రభుత్వ అధికారులు ఏకపక్షంగా ఒక వర్గానికి కొమ్ము కాయడం అది దుర్మార్గం. కాబట్టి పోలీసు అధికారులు వాళ్ళ వైఖరి మార్చుకోవాలి.